సహకార సంస్థల ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు అందించే విధంగా సహకార సంస్థలను బలోపేతానికి కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. సహకార సంస్థల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని పశు వైద్యశాలలో అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా దేశ తొలి హోంమంత్రి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా DCMS చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్తో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సహకార సంస్థల బలోపేతం, రైతుల సంక్షేమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు. జిల్లాలో కొర్రలు, అరికెలు, సామలు వంటి పంటలను రైతులు అధికంగా సాగు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు వాటిని DCMS ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోబోతోందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగంగా DCMS వర్క్షాప్లో భాగంగా ఈరోజు DCMS చైర్మన్ అయినటువంటి నాగేశ్వరరావు యాదవ్ గారి అధ్యక్షతన కర్నూలు పట్టణంలో ఈరోజు DCMS వర్క్షాప్ను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్క్షాప్లో మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదివరకే ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నటువంటి కందులు, జొన్నలు ఇవి మాత్రమే కాకుండా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కొర్రలు, సజ్జలు, ఇంకా ఏమైనా కూడా అరికెలు ఇటువంటి పంటలు పండితే కూడా వాటిని కూడా ప్రొక్యూర్మెంట్ చేసి గవర్నమెంట్ పంపాల మార్కెట్ ద్వారా అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అంతేగాక ఈ సహకార సంస్థను బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఈ సంస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ అన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము ఈ సంస్థ బలోపేతానికి ఖచ్చితంగా పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక ఈ సహకార సంస్థ అనేది DCMS సంస్థ అనేది చాలా గొప్పది. ఎందుకంటే రైతులకు అటు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి సంస్థ ఇది. కాబట్టి ఈ సంస్థ ద్వారా ఎందుకంటే రైతులు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి కొంచెం ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళ కాంచే పంటల్ని ప్రొక్యూర్మెంట్ చేయాలంటే ఈ సంస్థకే సాధ్యము. కాబట్టి ఈ సంస్థ ద్వారా అన్నింటినీ సేకరించి ఖచ్చితంగా వాళ్ళకి కనీస మద్దతు ధర కూడా ప్రకటించేటట్టు చేసి రైతులకు పక్షపాతిగా అనిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంతోనే రైతులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ DC సహకార సంస్థల ద్వారానే ఖచ్చితంగా ఈ పంటలన్నింటినీ సేకరించి మార్కెట్ ద్వారా వాళ్ళకు ఖచ్చితమైన ధర. మరి ఈరోజు వర్క్షాప్ నిర్వహించారు. దాంట్లో భాగంగా మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ DCMS సంస్థని నిర్వీర్యం చేయడం జరిగింది. DCMS సంస్థ ద్వారా ఎటువంటి కార్యకలాపాలు జరపకుండా పూర్తిగా ఈ సంస్థని క్లోజ్ చేసే దిశగా తీసుకెళ్లడం జరిగింది. కానీ ప్రస్తుత NDA కూటమిలో ప్రధానమంత్రి గారు కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కానీ, మరి మా MP గౌరవ నాగరాజు గారు కానీ మరి ఇక్కడ DCMS సంస్థని తిరిగి జనసత్వాలు కల్పించి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి గత ప్రభుత్వంలో ఎరువులని మరి ఈ సంస్థ ద్వారా ఇచ్చేవారు కాదు రైతులకి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎరువుల్ని మరి ఈ సంస్థ ద్వారా రైతులకి సులభంగా ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం, మరి అట్లాగే ఏదైతే మరి ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ పరిస్థితులను గట్టెక్కించి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి NDA ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక డెసిషన్ చెప్పేశారు. మరి ఎక్కడ ఎటువంటి ధాన్యం మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మా మార్కెట్ ద్వారా DCMS ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర కల్పించి తొందరలోనే ప్రొక్యూర్మెంట్ మొదలు పెడతామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ, మరి ఇతర ధాన్యాలు కానీ మరి ప్రభుత్వ పరంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మరి దానిని ప్రొక్యూర్మెంట్ చేయబోతా ఉన్నాం మా ముఖ్యమంత్రి ఆశయాల మేరకు. మరి అట్లాగే DCMS సంస్థ మొదటి నుంచి ప్రజల కోసం, రైతుల కోసం